बरोबर ನೀವು ಕಳಿಸಿ ಪತ್ರ ಮಾಡಿ ಬಿಟ್ಟಂಗೆ ಹಾಂ ಓಕೆ ಚಲೋಡಿ ಕಾಮನೆ राष्ट्रीय सल्यूट चलो मैं जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे सन्मनगढ़ बाजो दस గౌరవనీయులైన చైర్మన్ గారికి, ఎండి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఆర్టీసీ సిబ్బంది, పరేడ్ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జాతిపిత మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ ఇంకా ఎంతో మంది గొప్ప మహనీయ నాయకులు పోరాడి సాధించిన స్వాతంత్రం మిగతా దేశాలన్నీ కూడా ఆఫ్రికా ఖండంలో ఉన్న చాలా దేశాలు కూడా మనకు వచ్చిన స్వాతంత్రం తర్వాత వారు కూడా అదే స్ఫూర్తితో నాన్ వైలెంట్ మార్గాన్ని అనుసరించి వాళ్ళు కూడా స్వాతంత్రం తెచ్చుకోవడం లేదు. అంటే భారతదేశం మిగతా దేశాలకు దిక్సూచిలాగా అయిందన్నమాట. ప్రస్తుతం మన గవర్నమెంట్ లో ఆర్టీసీ పట్ల మంచి సౌకర్యం ఉండడం, సానుభూతి కలిగి ఉండడం, మన సమస్యను తీర్చడం, అలాగే ప్రజల సేవలో ఆర్టీసీని ఎంత ముందుకు తీసుకెళ్లాలనే దీంట్లో స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టి సుమారు నెలకు 24 లక్షల మంది స్త్రీలకు మనం ఉచితంగా మంచి సర్వీస్ అందిస్తున్నాం సార్. అట్లాగే వికలాంగులకు కూడా ఉచితంగా దాదాపు 7 లక్షల మందికి మనం సర్వీస్ అందిస్తున్నాం. ఈరోజు మన ఆక్యుపెన్సీ రేట్ అవన్నీ కూడా విపరీతంగా పెరగడం లేదు. ప్రభుత్వం వారు మన పట్ల సానుభూతి ఉండడం వల్ల మనకు ఒక 76 మంది కంపాషనేట్ అపాయింట్మెంట్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కూడా కొంత క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా మన సంస్థకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో నిన్న సార్ సమస్యలన్నీ పరిష్కరించుకోవడం జరిగింది. ప్రభుత్వం దృష్టిలో ఏం తీసుకెళ్లాలో ఆ సమస్యలను కూడా
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరేది ఏంటంటే మనం చేసే పబ్లిక్ సర్వీస్ ఓర్పుతో, సహనంతో, చిరునవ్వుతో ఆ సర్వీస్ మనం డిశ్చార్జ్ చేయాలి. అలా చేస్తారని భావిస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆర్టీసీ హౌస్లో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైనటువంటి గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ విసి గారు సుబ్రహ్మణ్యం గారు, అలాగే జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ గారు, అలాగే ఈడీస్ బ్రహ్మానంద రెడ్డి గారు, రవివర్మ గారు, సుధాకర్ గారు, రాఘవ కుమార్ గారు, అలాగే వినోద్ కుమార్ గారు, మరి ఫంక్షన్లో పాల్గొన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులందరికీ, యూనియన్ లీడర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు, జైలు జీవితం అనుభవించారు. సర్వస్వం కూడా స్వాతంత్రం కోసం దారిపరిచి పోరాడితే మనకి స్వాతంత్రం వచ్చింది. ముఖ్యంగా గాంధీ గారి అడుగుజాడల్లో అహింసా మార్గాన్ని ఎన్నుకుని మన పోరాటం అహింసా మార్గంలో చేశాం. అందువల్ల మన దేశంలో రక్తపాతం జరగకుండా స్వాతంత్రాన్ని సాధించగలిగాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని భారతదేశం ప్రపంచ దేశాల స్థాయిలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించగలిగింది. అలాగే రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా, అన్ని సంస్థలు కూడా విజయవంతంగా నడిపిస్తూ ఒక ప్రత్యేకమైన రాష్ట్రాన్ని మనకు గుర్తింపు పొందాం. ఇవాళ రోజున ఈ ఆర్టీసీ 1958లో స్టార్ట్ అయ్యి ఇవాళ రోజున 129 డిపోలు, 42,000 మంది స్టాఫ్, 10,500 మంది బస్సులు, ఇవన్నీ పెట్టుకుని చాలా విజయవంతంగా 87 నుంచి కూడా అనేక అవార్డులు సేఫ్టీ డ్రైవింగ్లో కానీ, అలాగే ఆయిల్ కన్సంప్షన్లో కానీ, టెక్నాలజీని ఉపయోగించి బస్సులు నడపడంలో కానీ అన్ని రంగాల్లో కూడా మంచి అవార్డులు సంపాదించారు. గిన్నీస్ బుక్లో కూడా మనం ఎక్కడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకంలో ఒక భాగంగా శ్రీశక్తి పథకం ఇవాళకి సంవత్సరం అయింది. 25 ఆగస్టు 15వ తారీఖున ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ వరకు 87 కోట్ల మంది ఆ పథకాన్ని వినియోగించుకున్నారు. 3,087 కోట్ల రూపాయలు ఆర్థికంగా స్త్రీలకి లబ్ధి చేకూరింది. ఇదంతా కూడా స్త్రీలకి ఒక స్వాతంత్రం ఇవ్వాలి. వారు ఆర్థిక ఇబ్బందుల్లో అన్ని చోట్లకి వెళ్ళలేకపోవచ్చు. వాళ్ళకి ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు దేవాలయాలు కానీ ఎక్కడికైనా కూడా వెళ్ళాలన్నా, కూలి పనులకు వెళ్ళాలన్నా, ఉద్యోగం చేసుకోవాలన్నా, తీర్థయాత్రకు వెళ్ళాలన్నా, చుట్టాలకి వెళ్ళాలని కూడా ఇప్పుడు బస్సుకు బాగా వినియోగించుకుని ప్రయాణం చేస్తున్నారు. ఇందులో ముఖ్యమైన పాత్ర ఆర్టీసీ సిబ్బంది. దీనివల్ల పరివారం పెరిగింది, ఒత్తిడి పెరిగింది. అయినా కూడా ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా చిరునవ్వుతో, ఓర్చుకుని, సహనంతో ఉద్యోగం చేయాలన్నారు. మీరు అలాగే చేస్తున్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా మీ గురించి అసెంబ్లీలో ధైర్యంగా మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు ఈ శ్రీశక్తి పథకానికి ఎంతో సహకరిస్తా ఉన్నారు, ఓర్చుకుంటా ఉన్నారు, చాలా ఒత్తిడి ఉన్నా కూడా తట్టుకుంటా ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని అభినందించడం జరిగింది. ఇదే సహనంతో ముందుకు వెళ్ళడం. ఇవాళ రోజున ఆర్టీసీ సమస్యలు వచ్చినప్పుడు మొన్న ఎంపీ గారు మిమ్మల్ని అందరినీ కూడా ఎంట పెట్టుకుని కమిషనర్, ఈ ప్రావిడెంట్ ఫండ్స్ కమిషనర్ దగ్గరికి తీసుకెళ్లి మరి సమస్యలను పరిష్కరించడం కోసం ఆయన కూడా వచ్చి
మరి వాళ్ళతో మాట్లాడి ఒకవేళ మీకు సిబ్బంది సాగకపోతే మా సిబ్బందిని కూడా ఇస్తాం, మీకు సహకరిస్తాం, సమస్యలు పరిష్కరించండి అంటే ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇదంతా కూడా సమన్వయంతో కార్మికులు యాజమాన్యం కూడా సమన్వయంతో ముందుకు కలిసి నడవాలి. అలా నడిపించడంలో మరి మొన్న మధ్యన మీరు ఒక 3 రోజుల పాటు సుదీర్ఘంగా ఎంపీ గారితో మరి మీరంతా కూర్చొని చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకున్నారు. దానికి గాను ఎంపీ గారిని సహకరించిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మరి ఈ రోజున ఆర్టీసీ సురక్షితమైన సంస్థగా మనకు ఎంతో మంచి పేరు వచ్చింది. మరి ఈ రోజున ఆర్టీసీని ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఉద్యోగస్తుల యొక్క సమస్యల్ని ఏ సమస్య ఉన్నా కూడా ఇవాళ వరకు మీకు ఇబ్బంది కలగకుండా అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేసుకుంటూనే వచ్చాం. అంతా కలిసిమెలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మరి క్రమశిక్షణ అంకిత భావానికి మన ఆర్టీసీ చాలా గొప్ప. నేను చాలా సంస్థలను చూశాను. అన్ని సంస్థల్లో కంటే మన సంస్థే క్రమశిక్షణ జరిగింది. దానికి హృదయపూర్వకంగా మరి ఇంత మంచి పేరు సంపాదించి దీన్ని విజయవంతంగా నడిపిస్తున్నందుకు మీరందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. గారు విసిఎండి గారు జేఎండి గారి చేతుల మీదుగా ఈ 25-26 సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి మెరిటోరియస్ ఎంప్లాయీస్ కి అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ రావాల్సిందిగా పేరు పిలిచిన వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఆపరేషన్ డిపార్ట్మెంట్ నుంచి రామకృష్ణ ఏటీఎం కమర్షియల్. సిహెచ్ వెంకటేశ్వర్లు ఏఎంటీ బ్యాంక్. ఏ కామేశ్వర్ ప్లస్ మెరిటోరియస్. ఏ కామేశ్వరి ఏఎంటీ క్యాష్ అవార్డు ప్లస్ మెరిటోరియస్. పివి సురేష్ వై రవిచంద్ర క్యాష్ అవార్డు ప్లస్ మెరిటోరియస్ సర్టిఫికేట్. ఫణీంద్రబాబు ఏఆర్సీ మూర్తి ఏ రవీంద్ర కుమార్ ఏ షణ్ముఖం ఏ సాయి అవినాష్ ఆర్ రాము వై చల్లారావు కమర్షియల్ డిపార్ట్మెంట్. వై చల్లారావు కమర్షియల్ డిపార్ట్మెంట్. వై శివప్రసాద్ కమర్షియల్ డిపార్ట్మెంట్. ఏ శ్రీనివాస్ గారు మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఎన్ఎస్ఎస్వి శర్మ డిప్యూటీ సివిల్. ఎల్ వెంకటేశ్వరరావు డిఈ సివిల్. ఎల్ వెంకటేశ్వరరావు సివిల్ ఇంజనీర్. ఎస్ చంద్రశేఖర్
ఏఈ సివిల్ గట్టిగా చెప్పగలమ్మా. సురేంద్ర రవితేజ ఆర్కిటెక్ట్ పి అనూష సి వెంకటరమణ ఏఈ సివిల్ వి భరణి కుమార్ ఏఎం మెటీరియల్ ఎస్పీడి కె రవికిరణ్ జి వెంకటరమణరావు సిఎఫ్ఎం రత్నమాయి మేడం డిప్యూటీ సిఓ డివి రామారావు కేజీ భవానీ పెండం రవికుమార్ చల్లారి నాగరాజు చల్లారి నాగరాజు కేవీఎన్పి శాస్త్రి గారు ఎంపీ కిషన్రావు ఎస్కే కరీముల్లా వై శ్రీనివాసరావు సిఐటి వై గంగాధర్ డిప్యూటీ సీఎం ఐటీ ఏ అరుణ్ కుమారి ఐటీ డిపార్ట్మెంట్ అరుణ్ కుమారి ఐటీ డిపార్ట్మెంట్ ఎన్ నరసింహారావు ఐటీ డిపార్ట్మెంట్ టిఎస్ రెడ్డి నెక్స్ట్ ఏ శ్రీనివాసాచార్యులు మన డిస్కమ్స్ ట్రాన్స్పోర్ట్స్ తో మాట్లాడి ఎక్సలెంట్ సర్వీస్ చేసినందుకు ఏ శ్రీనివాసాచార్య గారికి సిపిఎం గారు శ్రీధర్ గారు వీరు కమిటీలో మంచి ఎక్సలెంట్ రిపోర్ట్ ఇచ్చేందుకు రిటైర్ ఆపరేట్ ఫంక్షన్ మీద వీరితో పాటు రామచంద్రరావు గారు వెంకటరావు గారు శ్రీనివాసరావు గారు ఐటీ శ్రీనివాస వెంకటరావు గారు వై శ్రీనివాస ప్రత్యేక ప్రతిభ కనబడినటువంటి ఎల్ మన్సూర్ అండ్ విఎన్ఎస్ఓ గారు ఎల్ మన్సూర్ గారు కె రవికుమార్ గారు కానిస్టేబుల్ ఆర్టీసీ హౌస్ కె శశి గారు పి సాయి సూర్య గారు సిద్ధు కోడయ్య గారు
వి కామేశ్వర గారు కామేశ్వర గారు ఎం శ్రీనివాసులు 9th బెటాలియన్ ఎం శ్రీనివాస్ గారు పి నాగప్రసాద్ గారు కె ధనరాజ్ గారు పి శరత్ బాబు గారు ఇప్పుడు ఎండీ గారు ప్రత్యేక పదవి కావాల్సినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ కి అనౌన్స్ సర్టిఫికేట్స్ రావడం జరిగింది. ఎండీ గారు గురించి బాలస్వామి గారు, ఎన్ శివారెడ్డి గారు, తర్వాత పర్సనల్ ఆఫీసర్ వై హరికిషోర్ గారు, ఎల్ భాస్కర్, ఎం శ్రీనివాసరావు, ఐటీలో పనిచేసినటువంటి రమేష్ కుమార్, తర్వాత ఎస్ఎల్ఓ పద్మజావాణి, ఈడీ రఘువర్మ, ఈడీఏ కే బ్రహ్మాండ్. థ్యాంక్ యూ.